హలో గైస్, ఈ వీడియోలో మీ మొబైల్లో 10 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ ఉంటాయి కదా. ఫొటోస్ అవ్వచ్చు, లేదంటే వీడియోస్ అవ్వచ్చు. సో మీరు మొబైల్ చేంజ్ చేయడం వల్ల అవ్వచ్చు, లేదంటే వేరే రీజన్స్ వల్ల ఆ ఫొటోస్ని మీరు లాస్ అయి ఉంటారు. సో అలాంటి ఫొటోస్ని 10 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అయినా కూడా ఈజీగా రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా డైరెక్ట్ మన మొబైల్ గ్యాలరీలోకి రికవరీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 2019 జనవరి 2019 ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడైతే చూస్తున్నాయి కదా. సో ఇవంతా ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు ఈ ఫొటోస్, బట్ వీటిని అయితే నేను రికవరీ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఎలా అనేసి సేమ్ ఇదేలాగా మీరు కూడా ట్రై చేశారంటే ఈ ఫొటోస్ అన్నీ కూడా 10 ఇయర్స్ కాదు, అంతకు ముందు ఫొటోస్ని కూడా ఈజీగా అయితే రికవరీ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం సింపుల్గా మీరు చేయాల్సింది, మీ మొబైల్లో దీనికి 2 మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్ జీమెయిల్ ఉంటుంది కదా అప్లికేషన్, అందులో నుంచి రికవరీ చేసుకోవచ్చు. ఇంకోటి డైరెక్ట్ క్రోమ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేసి క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ మనకు మీ మొబైల్లో జీమెయిల్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్లోకి వెళ్ళారంటే మనకు నార్మల్గా జీమెయిల్ ప్రొఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇలా. సో ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ డేటా అండ్ ప్రైవసీలోకి వెళ్ళామంటే ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉన్నామంటే ఇక్కడ మనకు కనెక్టెడ్ సర్వీసెస్ అనేసి ఉంటుంది అనమాట. యాప్స్ అండ్ సర్వీసెస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే స్క్రోల్ చేస్తూనే ఉంటే జీమెయిల్, యూట్యూబ్, సో ఇక్కడ ఉన్నది కదా ఫోటోని 2000+ ఫొటోస్ అయితే ఉన్నాయని చూపిస్తుంది. బట్ ప్రజెంట్ నా మొబైల్లో అయితే అట్లీస్ట్ 100 ఫొటోస్ కూడా లేవు. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు నా ఓల్డ్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడైతే స్టోర్ అయి ఉన్నాయి, 2000+ ఫొటోస్. సో ఇక్కడ సింపుల్గా నేను దాన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ప్రీవియస్గా అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ కూడా మనకు, అంటే మీ మొబైల్లో ఈ జీమెయిల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ అయితే మనకు ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా ప్రతి ఒక్క ఫోటో కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నది. సో వీటిని మీరు సింపుల్గా ఇప్పుడు ఏదో ఒకటి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మనకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేశారంటే ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అది మన మొబైల్ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ ప్రీవియస్గా అంటే మీరు లాస్ అయిన ఫొటోస్ అన్నీ కూడా ఈజీగా డైరెక్ట్గా మీ మొబైల్ గ్యాలరీలోకి హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం డైరెక్ట్గా లైక్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ photos.google.com అని సెట్ చేసామంటే డైరెక్ట్గా మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్ ఫొటోస్ అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ అంటే మీరు ప్రీవియస్గా వాడుతూ ఉంటారు కదా లైక్ జీమెయిల్, ఆ జీమెయిల్తో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఉన్నది కదా ప్రొఫైల్. సో ఇక్కడ ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఆ జీమెయిల్లో 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా అయితే క్లియర్గా కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇదేలాగా. సో ఇది గూగుల్ క్రోమ్ నుంచి ఈ విధంగా అయితే మనం లాస్ అయిన ఫొటోస్ అన్నీ కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి క్లారిటీ కూడా సేమ్ మీరు అప్పుడు ఫోటో తీసుకున్న క్లారిటీనే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లాస్ అయిన ఫొటోస్ని అండ్ వీడియోస్ని ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ మెథడ్స్ కాకుండా ఈ మెథడ్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వేరే ఇలా ట్రై చేసినా కూడా రాలేదు అన్నట్లయితే కామెంట్ చేయండి. దానికి వేరే అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్స్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.